హలో ఫ్రెండ్స్, ఈరోజు మారేడు హల్వా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మారేడు పండుని పగలగొట్టుకుని గుజ్జు తీసుకోవాలి. కాశీ అటువైపు ఇలా పెద్దగా ఉంటుందండి పండు. మీరు కాశీ వెళ్ళినప్పుడు జ్యూస్ తాగండి, బాగుంటుంది. ఒకవేళ ఆల్రెడీ వెళ్ళుంటే కమెంట్ చేయండి. ఈ పండు మా ఫ్రెండ్ ఇచ్చారు, మీరు జ్యూస్ చేస్తారు కదా అని చెప్పేసి. మేమైతే ఒక్క పండుతోనే హల్వా చేస్తున్నామండి. చూసారు కదా, చాలా గుజ్జు వస్తుంది. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఫస్ట్ స్పూన్తో ఇలా గుజ్జు మొత్తం తీసేసుకోండి. చింతపండు గుజ్జు ఎలా అయితే తీసుకుంటామో అలా పండు గుజ్జు మొత్తం తీసేసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని చింతపండు అయితే ఎలా పిసుక్కుంటామో అలా పిసుక్కోవాలండి. మీరు ఒకవేళ చేత్తో చేసుకోకపోతే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక రాయి తీసుకొని ఇలా దంచుకోండి. అలా దంచుకుంటే మీకు ఈజీగా సులువుగా స్మాష్ అయిపోతుంది. అప్పుడు మీరు జ్యూస్ చేసుకోవడానికి, ఫిల్టర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఫిల్టర్ చేసుకున్న జ్యూస్ని మిక్సీలో వేసుకోండి. చెప్పాను కదా, జ్యూస్ అనేది ఈవెన్గా వస్తుంది. మిక్సీ చేశాక ఫస్ట్ నేను జ్యూస్ని మెజర్ చేస్తున్నాను. నాకైతే 3 గ్లాసెస్ జ్యూస్ వచ్చింది. సో నేను ఈ 3 గ్లాసెస్ జ్యూస్కి 2 గ్లాసెస్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. షుగరే కాదు, బెల్లం కూడా వేసుకోవచ్చు. బెల్లం పొడిని కొలుచుకొని వేసుకోండి. షుగర్ జ్యూసు కొలుచుకున్న అదే గ్లాస్తో కార్న్ఫ్లోర్ కూడా కొలుచుకుంటున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే 1 గ్లాస్ కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో కలుపుకుంటున్నాను. ఇప్పుడు కార్న్ఫ్లోర్ అది బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత జ్యూస్ని అది బాగా కలుపుతూ ఉండాలి. కలపడం మానేస్తే గట్టిగా అయిపోయి బౌల్కి అంటుకుపోతుంది. సో కంటిన్యూస్గా కలపండి. మెల్లిగా కలర్ మారుతూ ఉంటుంది. బాగా బాయిల్ అయిన తర్వాత, కలర్ మారిన తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. కొంచెం జీడిపప్పు, కొంచెం బాదం పప్పు తీసుకుని ముక్కలు చేసుకోండి. ఒక బౌల్లో కానీ బాక్స్లో కానీ నెయ్యి రాసుకుని ఉంచుకోవాలి. హల్వా అనేది బాక్స్కి అంటుకుపోయి ఉండకుండా ఉండడానికి. హల్వా మధ్యలో జీడిపప్పు, బాదం పప్పు తగిలితే బాగుంటుందని ఆఫ్ చేసే ముందు కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం బౌల్లో కూడా వేసుకుంటున్నాను. బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బాగా కుక్ అయిన మిశ్రమాన్ని బౌల్లోకి తీసుకుని చల్లార్చండి. వేడిగా ఉండగానే ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. అప్పుడు షేప్ అనేది బాగా వస్తుంది. బాగా కూల్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుంటే పీసెస్ కింద కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా చూపిస్తున్నట్టు చుట్టూ చాకుతో అనుకొని ప్లేట్లోకి షిఫ్ట్ చేయండి. కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, హోమ్ మేడ్ స్వీట్ వెరైటీగా తినాలంటే తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.